Look at the next question in our discussion of the Genco Transco Discom questions. Yes, ఈ క్వశ్చన్ మనకి ఏపీ జెన్కో 2012లో అడిగారు సార్. క్వశ్చన్ చూద్దాం ఒకసారి. In the circuit shown, the voltage across 4 ohms resistance V can be expressed as, వీని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ వోల్టేజ్ ఇచ్చారు సార్, ఇక్కడ మనం గమనించవచ్చు. ఎస్, ఇట్ వాస్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు ద వోల్టేజ్. ఇక్కడ మెన్షన్ లేదండి, ఇక్కడ రాస్తున్నాను నేను, ఇక్కడ పడలేదు. ఓకే, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఆధారంగా చేసుకుంటూ ఇక్కడ వోల్టేజ్ ఏంటి అనేది కనుక్కోమని అక్కడైతే అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్ చూస్తే 0.4 ఇంటూ ఈ మైనస్ 0.6i, 0.6 ఇంటూ ఈ మైనస్ 0.4i, 0.4 ఇంటూ ఈ మైనస్ 2.4 ఇంటూ i, 0.4 ఇంటూ ఈ ప్లస్ 2.4 ఇంటూ i. ఈ విధంగా క్వశ్చన్ అయితే ఉంది. సో లెట్ మీ కన్సిడర్ దిస్ నోడ్. ఈ నోడ్ కన్సిడర్ చేస్తున్నాం. ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ ఎంత? V. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందండి? V అనుకోవచ్చు. మనం ఏమనుకోవచ్చు? మనం V అనుకోవచ్చు. అప్లై K. Yes, I'm just going for the node analysis here. Apply KCL at a node this. Let's say I am just considering the node as x here. X అనుకుందాం, node x. చేస్తే ఏమైతుంది మరి చూడండి, కరెంట్స్ చూడాలి కదా. కరెంట్ చూడాలంటే వోల్టేజ్ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ వోల్టేజ్ డివైడ్ బై 6. ఇదో కరెంట్, ఈ కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ ఇటు పోతుంది, ఈ కరెంట్ కూడా ఇటు పోతుంది. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ ద కరెంట్స్. ఓకే, ఎస్. సో ఈ విధంగా చూసుకుంటే ఏమని రాయొచ్చండి మనం? ప్లీజ్ అబ్జర్వ్. ఎస్, వెరీ సింపుల్ క్వశ్చన్. ట్రై టు ఫోకస్ యూ. చాలా. సో ఈ మైనస్ అక్కడ ఇచ్చిన వోల్టేజ్ ఏంటి? ఈ మైనస్ వి డివైడెడ్ బై హౌ మచ్ రెసిస్టెన్స్ 6 ohm ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ V మైనస్ 0 అంటే ఏమొస్తుంది సార్ మనకి? V divided by 4 ohms plus current is leaving, right? What is the current here? I is mentioned current. Sir, 6 ని 4 ని ఒకేసారి గనక మనం ఎలిమినేట్ చేయాలి అనుకుంటే we can just multiply 24 on both sides. ఏం చేయాలి సార్ మనం? both sides 24 multiply చేయండి. సింపుల్ గా రాయాలనుకుంటే ఎస్, నో నీడ్ ఆఫ్ రైటింగ్, యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్. బట్ మీకు అర్థం అవడానికి రాస్తున్నాను. మల్టిప్లై 24 on both sides. then what happen? ఇక్కడ 4e మైనస్ 4v మిగులుతుంది సార్, ఇక్కడ 6v మిగులుతుంది, ఇక్కడ 24i మిగులుతుంది. ఓకే, i ఇక్కడ పంపించండి, v అటు పంపించేసింది. అప్పుడు ఏమవుతుంది సార్? దట్ విల్ బి 4e మైనస్ 24i ఇజ్ ఈక్వల్ టు 4v ప్లస్ 6v 10v అవుతుంది సార్. 10v అవుతుంది. ఓకే, క్లియర్? చలో. వాట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్? వోల్టేజ్ ఇస్ ద రిక్వైర్మెంట్, v మాత్రం మన రిక్వైర్మెంట్. 10 ఇటు పంపించేసేయండి. దెర్ఫోర్ V is equal to what happened? 4 by 10. 4 by 10 is 0.4e minus 24 by 10 is 2.4i. This is a required voltage of our question. With respect to options, 0.4e minus 2.4i, that is a third option. Is it okay? Clear? Right. Please observe. Yes. Look at the next question. 3 resistance of R ohms each are connected in delta. Delta lo R ohms ఉన్నాయంటండి. ఓకే, in equivalent resistance in star connection per phase is. స్టార్ లో ఏమైతుంది అని అడుగుతున్నారు. సరే, క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. R/3 each, R each, 3R each, 3R, R and R/3. ఇట్లా ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క వేరే వాల్యూస్ ఇక్కడ ఇచ్చాడండి. సరే, నో ప్రాబ్లం. సో ఇది ట్రాన్స్కో ఎస్సీలో ఇవ్వడం జరిగింది, 2012లో ఇచ్చిన క్వశ్చన్. సరే, యాజ్ పర్ డాటా ఫస్ట్లీ ఆర్ ఓమ్స్ ఆర్ గివెన్ విత్ రెస్పెక్ట్ టు విచ్ కనెక్షన్? డెల్టా కనెక్షన్. ఫస్ట్ ఇచ్చిన కనెక్షన్ ని గీసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ డెల్టా కనెక్షన్. నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, డెల్టా లోపల స్టార్ పాసిబిలిటీ అయితే కానీ డెల్టా బయట స్టార్ పాసిబిలిటీ అవ్వదు. ఒకవేళ స్టార్ని డెరైవ్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు డ్రాన్ ఇన్సైడ్, రైట్? ఇన్సైడ్.
అంటే ఇది పైకి జంప్ చేస్తుందా, ఫాల్ అవుతుందా? ఫాల్ అవుతుంది. పైకి జంప్ చేస్తుందా, ఫాల్ అవుతుందా? లోపలికి ఫాల్ అవుతుంది. దెర్ఫోర్ ప్లీజ్ అబ్జర్వ్. సో ఇట్లా పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఉంటే అంత లోపలికి ఏమవుతుంది, 3 times తగ్గుతుంది. పైకి జంప్ అయినప్పుడు వాల్యూ కూడా జంప్ అవుతుంది, లోపలికి ఫాల్ అవుతున్నప్పుడు వాల్యూ కూడా ఫాల్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 3 times. ఇక్కడ ఆర్ ఉంటే మరి రిజల్టెంట్ ఏదైతే మనకు ఈక్వివాలెంట్ గా రాస్తామో, మనం ఈక్వివాలెంట్ స్టార్ నెట్వర్క్ గా రాస్తామో, ఎస్ మరి స్టార్ నెట్వర్క్ రాస్తున్నప్పుడు ఇది ఏ ఫేజ్, ఇది బి ఫేజ్, ఇది సి ఫేజ్ అనుకుంటే ఇక్కడ కూడా ఇది ఏ ఫేజ్, ఇది బి ఫేజ్, ఇది సి ఫేజ్ గా మనం మాట్లాడచ్చు. దిస్ ఇస్ ద డెల్టా కనెక్షన్. దీన్ని స్టార్ కనెక్షన్ గా మనం చెప్తూ ఉంటాం. మనకు వాల్యూస్ ఏమవుతాయండి, వాల్యూస్ తగ్గుతాయి. హౌ మెనీ టైమ్స్ ఫాల్స్? 3/3 times. దట్ ఈస్ ఇఫ్ ఆర్ అయితే ఇదేమవుతుందండి, R/3. ఇదేమవుతుంది సార్, R/3. ఇదేమవుతుంది సార్, R/3. ఒకవేళ ఇదే ఆర్ అయితే, ఇదే ఇంటర్నల్ ఆర్ అయితే బయటికి వస్తే 3 times పెరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, R/3. 3 times పెరిగిందంటే ఆర్ అయింది. ఆల్రెడీ మనం డిస్కషన్ చూసినామండి. సో ఫర్ ఫేజ్ మనం మాట్లాడుకుంటే స్టార్లో ఏ ఫేజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కన్సిడర్ చేసుకుని ఎంత రెసిస్టెన్స్, R/3. బి ఫేజ్, బి నుంచి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ కన్సిడర్ చేసుకుని ఎంత ఫేజ్, R/3. సి ఫేజ్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది రెసిస్టెన్స్, R/3. ఇస్ ఇట్ ఓకే? జనరల్లీ దిస్ ఇస్ అ కనెక్షన్ యూటిలైజ్ విత్ రెస్పెక్ట్ టు 3 phase కనెక్షన్. జనరల్గా మనం ఇది 3 phase కనెక్షన్లో మనం చూస్తూ ఉంటాం. ఎస్, ఇస్ ఇట్ ఓకే? ఇక్కడ పర్ ఫేజ్ ఆర్ ఓమ్స్ ఉంటే ఇక్కడ పర్ ఫేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూడొచ్చు. ఇక్కడ పర్ ఫేజ్ పాయింట్ ఆఫ్ ఎంత వస్తుంది నీకు, R/3 వస్తుంది. దెర్ఫోర్ యూ కెన్ సే ఈజీలీ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇస్ ఇట్ ఓకే? రైట్, ప్లీజ్ అబ్జర్వ్. సో ఇదే విధంగా మన యాప్లో, మన స్పేస్ గేట్ యాప్లో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ కోర్స్. మీరు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మీరు రాయబోయే ఎగ్జామ్స్ అది ఏడబ్ల్యూ కానివ్వండి, పాలిటెక్నిక్ లెక్చర్ కానివ్వండి, లేకపోతే ఏఈ కానివ్వండి, జెన్కో ట్రాన్స్కో డిస్కి సంబంధించిన ఏఈ కానివ్వండి, అన్ని కవర్ అయ్యే విధంగా మన స్పేస్ గేట్ యాప్లో లేటెస్ట్గా రికార్డు చేయబడిన టెక్నికల్, నాన్ టెక్నికల్ కంప్లీట్ వీడియో లెక్చర్స్ కూడా మన యాప్లో, ఇలాంటి డిజిటల్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని వీడియో లెక్చర్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి సార్. మీ అందరికి వెళ్ళిపోవడానికి మన స్పేస్ గేట్ యాప్లో నాట్ ఓన్లీ వీడియో లెక్చర్స్, ఆల్ PYQ ఎక్స్ప్లెనేషన్స్, ఆల్ PYQ ఇండియా మొత్తం మీద ఎవరు చేయండి మీ గురించి మీకు హెల్ప్ అవడానికి ఆల్ PYQ ఎక్స్ప్లెనేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ PYQ'sలలో జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ PYQ's ఉన్నాయి, ESC PYQ's ఉన్నాయి, గేట్ PYQ's ఉన్నాయి, UPSC PYQ's ఉన్నాయి. అన్ని PYQ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వెళ్ళిపోవడానికి కూడా పెట్టడం జరిగింది. అట్లాగే ఈ మన స్పేస్ గేట్ యాప్లో రేపు ఫ్యూచర్ ఎగ్జామ్స్ని కన్సర్న్గా పెట్టుకొని ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ తోటి under the guidance of management exclusively designed bits and bytes series, that is most expected bits కంప్లీట్ గా మన యాప్ లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మన స్పేస్ గేట్ యాప్ లోని ఆన్లైన్ కోర్సులో మీ అందరికి వెళ్ళిపోవడానికి లాస్ట్ మినిట్ రివిజన్ కోర్సు కూడా మనం ఫ్రీగా ఇందులోనే ఇస్తూ ఉన్నాం. అట్లాగే క్లాస్ రూమ్ నోట్స్ కూడా కంప్లీట్ హార్డ్ కాపీస్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే రేపు ఫ్యూచర్ ఎగ్జామ్స్ని కన్సిడర్ చేసుకుంటూ చాప్టర్ వైజ్ కావచ్చు, సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, మిక్స్డ్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఓవరాల్ మార్క్ ఎగ్జామ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సార్. మీరు చేయాల్సిన పని ఒకటే, మన స్పేస్ గేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కన్సర్న్ నెంబర్స్కి విత్ ఇన్ ద టైం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫస్ట్ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. విత్ ఇన్ టైమ్ మీరు అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. 20 వరకు ఏవైతే ఆఫర్ ఇచ్చామో ఆ ఆఫర్ అయిపోయింది, ఇంకా ఆఫర్ లేదు. మన కంప్లీట్ కోర్సు 1 year వ్యాలిడిటీ ఉన్న మన కోర్సు, ఈ కోర్సు దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ పడిన నోటిఫికేషన్ ఏడబ్ల్యూ ఉంది కదా, ఏడబ్ల్యూ రాయడానికి యూజ్ అవుతుంది. ఈ 1 yearలో రాబోతున్న నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, మేబీ పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు, ఇంకోటి ఏఈ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో ఉన్న ఏఈ నోటిఫికేషన్ కావచ్చు, వీటిని క్రాక్ చేసే విధంగా ఉన్న మన కంప్లీట్ కోర్సు 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నాము.
అన్ని బెనిఫిట్స్తో పాటు ఇస్తున్నాము. ఈ కంప్లీట్ కోర్స్ ఫీజు 20,000 ఉంది. ఎవరైతే జూన్ 30లోపు ఎన్రోల్ చేసుకోబోతున్నారో వాళ్ళందరికీ కూడా 15,000కే ఇస్తున్నాము. గుర్తుపెట్టుకోండి. 30 జూన్ తర్వాత మళ్ళీ ఫీజు ఉండదు. దయచేసి ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్లు వచ్చేసినాయి, కొన్ని నోటిఫికేషన్లు వచ్చేసినాయి, అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి, ఎగ్జామ్ డేట్లు కూడా ఇచ్చారండి. ఇంకా మనం ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తే కష్టం అవుతుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసిన 100% వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిస్ అయినా రేపు ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామ్స్ కూడా మీరు రెడీ అవుతారు. గుర్తుపెట్టుకోండి. పాలిటెక్నిక్ లెక్చర్ కానివ్వండి, ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానివ్వండి, డెఫినెట్గా రాబోతుంది. దాన్ని కూడా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఈ 1 yearలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా నువ్వు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ వాచింగ్ టైమింగ్ మీకు ఇస్తున్నాం కాదు, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కోర్స్ని విత్ ఇన్ ద టైం, ఇచ్చిన టైంలో యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సార్. ఇస్ ఇట్ ఓకే? రైట్. Look at the next question. The RMS value of a triangular wave of alternating quantity having a peak value 3 amperes. పీక్ వాల్యూ ఎంత ఉందండి? 3 amperes ఇచ్చాడు. సో ఆప్షన్స్ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు he was asking the alternative quantity √3 amperes లేకపోతే 3 amperes 2√3 amperes 1 ampere అంటున్నాడు. ఇన్ ట్రయాంగులర్ వేవ్, ఎస్, ఫర్ ట్రయాంగులర్ వేవ్స్, the RMS value of current is equal to peak value divided by √3. ఇది కరెంట్ పాయింట్ ఆఫ్ మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎం జనరల్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పీక్ వాల్యూ. ఐఎం ఏమంటామండి మనం ఇక్కడ? హియర్ IM is equal to how much? 3 amperes is the peak value. Therefore, in a simplification, if I substitute the values here, చెప్పండి ఏమవుతుంది సార్? 3 divided by √3 cancellation చేస్తే directly I can say √3 amperes. ఆన్సర్ ఏంటండి? √3 amperes. Very simple question. Okay, that is a first option. Is it okay? Please observe. Right. Look at the next question. The electric heater draws 10 amperes from a 230 volt line. The resistance of the heater is So options are 230 ohms, 2300 ohms, 23 ohms, 2.3 ohms. Is it okay? Yes. So here, whatever the power drawn or the input power must be equal to the power dissipation at the heater, across the heater. Okay. So if I write with respect to the power dissipation across the heater, measured with respect to the resistance like this is equal to V square by R. Okay, so that it is nothing but the V square is the 230 volt whole square divided by R, and this is equal to the power drawn by the heater or the input power, you can say it. Okay, a line nunchi the power తీసుకుంటే the power మనం equal చేయొచ్చు. That is, this is equal to 230 volt by R is equal to input power, that is voltage into current, 230 into 10 amperes. 230 one time getting cancellation. So R కావాలనుకుంటే directly we can write like this, R is equal to 230 divided by 10 amperes. Cancellation will give you 0 cancel చేస్తే ఏమొస్తుందండి? That is 23 ohms. Direct question, that is 23 ohms. Is it okay? Right. There is a third option. Yes, please observe.
Yes. Look at the next question. A wire has E resistance of 12 ohms. A wire, single wire, clearly mentioned. A wire has resistance of 12 ohms. It is bent in the form of equilateral triangle. A very interesting question. కొద్దిగా ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. ఒకటే వైర్ ఉంది, ఆ వైర్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ గా బెంట్ చేశాడు అని చెప్తున్నాడు. ఒక వైర్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ గా బెంట్ చేస్తే ఆ వైర్ జనరల్గా అయితే ఇట్లా బెంట్ చేసిన అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా? ఈ సేయింగ్ దట్ ఈ ఫార్మ్డ్ డెల్టా కనెక్షన్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్వల్ డిస్టెన్సెస్, ఎవ్రీ సైడ్ ఈజ్ ఈక్వల్. దేర్ఫోర్ 12 ohms ఏమవ్వాలి? 3 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే చెప్పండి ఎంత? ఇది 4 ohms అయితే ఇది కూడా 4 ohms అవుతుంది, ఇది కూడా 4 ohms అవుతుంది. ఇది వాడు ఇండైరెక్ట్ చెప్తున్నాడు. ఇంతవరకు ఓకే అందరికి? ఎస్. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కార్నర్స్ ఆఫ్ ట్రయాంగిల్. అయితే ఇప్పుడు ఇదొక కార్నర్ ఉంది, ఇదొక కార్నర్ ఉంది, ఇదో కార్నర్ ఉంది. 3 కార్నర్స్ ఉన్నాయి కదా. ఈ 3 కార్నర్స్ ని నేను ఏబిసిగా కనుక పెడితే, లెట్స్ సే ఇది ఏ కార్నర్ అనుకుందాం, ఇది బి కార్నర్ అనుకుందాం, ఇది సి కార్నర్ అనుకుందాం. ఏవైనా 2 కార్నర్స్ ని చూజ్ చేసుకోండి. ఆ 2 కార్నర్స్ మధ్యలో ఎంత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనేది కనుక్కోమంటున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎస్, లెట్ అస్ చూజ్. నేను ఈ కార్నర్కి ఈ కార్నర్ మధ్యలో చూజ్ చేసుకుంటున్నాను. చూజ్ చేసుకుంటే ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉంటుందని చూడాల్సి వస్తుంది మనం. ఓకే, అవైలబుల్ రెసిస్టెన్స్ దట్ ఈజ్ ఆర్ ఎఫెక్టివ్ ఆర్ ఆర్ ఈక్వివాలెంట్. ఎప్పుడైతే నువ్వు ఈ 2 టెర్మినల్స్ సెలెక్ట్ చేసుకున్నావో దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే 2 ఎలా ఉన్నట్టు? దిస్ సింగిల్ కరెంట్ ఫ్లో. సింగిల్ కరెంట్ ఫ్లో మీన్స్ సిరీస్. 4 + 4 ఏమవుతుంది? 8 ohms. ఏమవుతుందండి? 8 ohms. ప్లీజ్ అబ్జర్వ్. Yes, this is, we need the equivalent resistance with respect to R equivalent. Yes, this is 4 + 4 entandi? This is 8 ohms. ఇది ఎంతండి? ఇది 4 ohms. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, 2 రెసిస్టెన్సెస్ ప్యారలల్ గా ఉన్నప్పుడు R/N కాన్సెప్ట్ లో ఉంటే మొత్తంగా R ఈక్వివలెంట్ ఏమైందండి? వాట్ ఈస్ మీన్ బై R ఈక్వివలెంట్? The R equivalent is 8 parallel to 4. బట్ 4 ఎలా రాయొచ్చు? 4 is nothing but what? 8/2. R/N కాన్సెప్ట్ ఏమని చెప్పాను నేను? ఎస్, ఎప్పుడైతే మీకు R parallel to R/N ఉంటుందో రిజల్టెంట్ ఏమని రాసుకున్నాం మనం దీనికి? ఎస్, ద రిజల్టెంట్ వాల్యూ, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, R equivalent is equal to R/N+1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అది యూజ్ చేసుకోండి, మనం ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతాము. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ R equivalent నౌ? R equivalent ఈజ్ 4 can be written as 8/2. 8/2 అంటే ఆన్సర్ ఏంటండి? 8/3 ohms. 2 + 1 అంటే ఏమొస్తుంది? వాట్ ఈస్ N వాల్యూ నౌ? N is 2. 8 8/2. N is 2. 8/2 + 1 8/3 ohms అవుతుంది. Is it okay? With respect to this, we can say first option is a right option for this particular question. Please observe.